నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్రమాస సందర్భంగా ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువుని మత్స్యావతార రూపంలో ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో ఉన్న చిత్రపటానికి షోడశ ఉపచారాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించటం, అలా వీలు కాని పక్షంలో వైష్ణవ ఆలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు గౌరీ శంకర్లను పూజించి గంధ పుష్ప ధూప దీపాలతో గౌరీ శంకర్లను అర్చించి ఆందోళికా వ్రతము లేదా డోలా గౌరీ వ్రతాన్ని ఆచరించాలని దేవీ పురాణం ధర్మసింధు అనే గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఈరోజు శివపార్వతులను పూజించి సాయంత్రం పేరంటం చేయాలి. ఈ పేరంటం సందర్భంగా ఊయలను కట్టి అందులో గౌరీదేవి విగ్రహాన్ని కానీ లేదా చిత్రపటాన్ని కానీ ఉంచి ఊయల సేవ చేయాలని పురాణ వచనం. డోలి అన్న ఆందోళనము అన్న ఊయల అనే అర్థం ఉంది. అందువల్ల ఈరోజు ఆందోళికా వ్రతం లేదా డోలా గౌరీ వ్రతం సందర్భంగా సాయంత్రం పూట ఊయలలో గౌరీదేవి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంచి ఊయల సేవ చేయటం ద్వారా ఆ తర్వాత పేరంటానికి వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ మామిడి పండు ఉంచి తాంబూల దానం ఇవ్వటం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై గృహంలో మహిళామణులందరూ దీర్ఘ సుమంగళీతత్వంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈ ఆందోళికా వ్రతం అంటే డోలా గౌరీ వ్రతాన్ని ఆచరించినట్లయితే కుటుంబంలో చక్కటి పురోభివృద్ధి సాధించడానికి, మీ సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి కూడా ఈ వ్రతాచరణ విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు ఇప్ప చెట్టు ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ ఇప్ప చెట్టును దేవీ స్వరూపంగా భావించి భువనేశ్వరీ దేవిగా స్మరించుకుంటూ ఇప్ప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇప్ప చెట్టునే మధుక వృక్షం అనే పేరుతో పిలుస్తారు. ఆ మధుక వృక్షం ఇప్ప చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేస్తే ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలా చేయలేని వాళ్ళు ఎవరైనా ఒక మారేడు దళం తీసుకొని ఆ మారేడు దళం మీద సింధూరంతో కానీ చందనంతో కానీ కొద్దిగా తడిపి శ్రీం అనే అక్షరాన్ని ఆ మారేడు దళం మీద వ్రాసి అమ్మవారికి ఆ మారేడు దళం సమర్పిస్తూ ఓం భువనేశ్వరి అయి నమః అని స్మరించుకోండి. ఒక మారేడు దళం మీద సింధూరంతో కానీ చందనంతో కానీ శ్రీం అని చెప్పి అక్షరం వ్రాసి ఆ మారేడు దళం అమ్మవారికి సమర్పిస్తూ ఓం భువనేశ్వరి అయి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపం చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ద్వారా అధికార పదవులు సిద్ధిస్తాయి. రాజకీయ రంగంలో రాణించటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి ఈ విధంగా చేసే ఆరాధన చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటానికి స్వామివారిని పూజించే సమయంలో స్వామికి కస్తూరిని కానీ చందనం కానీ చాదును కానీ సమర్పించాలి. అలాగే శ్రీ మహావిష్ణువుని ఈరోజు సంపెంగ పూలతో, తులసి దళాలతో, తామర పూలతో, జమ్మి ఆకులతో ఆరాధన చేయటం ద్వారా కూడా విష్ణుమూర్తి కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో ఈరోజు వైష్ణవ ఆలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించండి, విష్ణువుని పూజించండి. ఆందోళికా వ్రతం సందర్భంగా లేదా డోలా గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవిని పూజించి సాయంత్రం గౌరీదేవి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఊయల్లో ఉంచి ఊయల సేవను నిర్వహించండి. అమ్మవారికి మారేడు దళం సమర్పిస్తూ ఓం భువనేశ్వరి అయి నమః అని స్మరించుకోండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్రమాసంలో వచ్చే చవితి తిథి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. చదువన్నెర్చినయంతనే కలుగునా సత్యంబుదారత్వము, ఆపద తప్పించెడు బుద్ధి శాంతతయు, విశ్వాసంబు సారస్యమున్ సదయత్వంబు ఇవి లేని వారి గతి ఓ సర్వేశ ఎట్లున్నదో అది నీకే విశదంబు ఎరుంగరొరులో ఆనంద తేజోమయ. ఓ ఆనంద స్వరూప, చదువన్నెర్చినయంతనే కలుగునా సత్యంబు ఉదారత్వము,
గ్రంథములు చదివినంత మాత్రము చేత లేదా ఏవో కొన్ని పట్టాలు తెచ్చుకున్నంత మాత్రాన, కొన్ని సంవత్సరాల పాటు పాఠశాలల్లో కళాశాలల్లో చదివినంత మాత్రాన వారికి సత్యజ్ఞానం అలవడుతుందా? సత్యజీవనం చేయగలగటం ఈ చదువు వల్ల సాధ్యమవుతుందా? చదువు నేర్చిన ఎంతనే కలుగునా సత్యం ఉదారత్వము. ఉదారత్వం, తనకి ఉన్నంతలో తాను 10 మందికి మంచి చేసేటువంటి గుణం, ఆ ఉదార స్వభావము, సత్యము, ఈ రెండు ఈ విద్యల వల్ల కలుగుతాయా ఎవరికైనా? అంత మాత్రమే కాదు, ఆపద తప్పించెడు బుద్ధి, ఆపదల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం, వారిని ఆపదల బారి నుండి రక్షించటం, అది గొప్ప నాయకత్వ లక్షణం. నీళ్లల్లో పడి కొట్టుకుపోయేవాణ్ణి ఈత వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి రక్షించలేరు. ప్రాణాలకు తెగించి వెడితే గాని ప్రాణాన్ని కాపాడలేడు. అందుకని ఈ విషయం తెలిసి కూడా నీళ్లల్లో మునిగిపోయేవాణ్ణి ఈదుకుంటూ వెళ్ళి రక్షించాలనే వాడికి చాలా తెలివి, ధైర్యము, ఉదారమైనటువంటి స్వభావము ఉండాలి. అటువంటి ఆ లక్షణం ఈ చదువులిస్తాయా? చదువన్నిర్చిన ఎంతనే కలుగునా సత్యం ఉదారత్వమాపద తప్పించెడు బుద్ధి శాంతతయు. పరమశాంతి అనేది ఈ విద్య వల్ల లభిస్తుందా? విశ్వాసంబు, దైవం మీద విశ్వాసం, తన మీద తనకు విశ్వాసం, తాను చేసేది ఫలిస్తుంది అనే విశ్వాసం, తాను చేసేది మంచి పని అనే విశ్వాసం, ఇది ఈ చదువు ఇస్తుందా? ఆపద తప్పించెడు బుద్ధి శాంతతయు విశ్వాసంబు సారస్యము. ప్రతిదానిలో ఉండేటువంటి సారాన్ని గ్రహించటం, దాంట్లో ఉండే ఆ గుణాన్ని, సద్గుణాన్ని గ్రహించటం ఈ చదువు వల్ల కలుగుతుందా? సదయత్వంబు, అలాగే దయని కలిగి ఉండటం. ఇవి లేని వారి గతి ఓ సర్వేశ ఎట్లున్నదో. కేవలం పట్టాలు తెచ్చుకుని చదువుకున్నంత మాత్రాన ఈ గుణాలు లేకపోయినట్లయితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందయ్యా? అది నీకే విషదంబు, అది నీకే తెలుసు. ఎరుంగరొరులో ఆనంద తేజోమయ. కనుక ఇటువంటి చదువు మాకు వద్దయ్యా. వీటన్నిటినీ, సద్గుణాలను కలిగించేటువంటి విద్య అందరికీ కలిగించు, ఆ విద్యతో అందరూ తరించేలా అనుగ్రహించు అని ఆ పరమాత్మని వేడుకుంటూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పాండితీ శేఖరులు, భక్తి తత్పరులు శ్రీ సూరాబత్తుల సూర్యనారాయణ గారి ఆనంద తేజోమయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సృష్టికర్త మనిషికి నుదురు సృష్టించింది విభూతి ధారణ కోసం అని చెప్పేసి దేవీ భాగవతం చెప్పింది. అంటే విభూతి ధారణకు అంత ప్రాశస్త్యం ఇచ్చారు. ఈ విభూతి ధారణ వలన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు తొలగిపోతాయి. అయితే ఏ వ్యక్తి అయితే విభూతి ధారణ చేస్తాడో ఆ విభూతి 3 రేఖలుగా నుదుట ధారణ చేయటం జరుగుతుంది. ఆ 3 రేఖలు కూడాను త్రివేణీ సంగమ తత్వానికి నిదర్శనం అని చెప్పేసి కూడా శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం ఉంది. అందుకే శివనామం గంగా నది, విభూది యమున, రుద్రాక్ష సరస్వతి, ఈ 3 కలిపితే త్రివేణీ సంగమం. ఈ యొక్క విభూతి ధారణ చేసి, నుదుట కుంకుమ ధారణ చేసి చక్కగా అనుష్ఠానం చేసినటువంటి వ్యక్తికి పరమైశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అని చెప్పేసి శాస్త్రం. అందుకే గురువులు సైతం కూడాను తప్పనిసరిగా విభూతి ధారణ చేయండి అని చెప్పేసి మనకు తెలియజేశారు. ఆ బ్రహ్మతత్వం సాక్షాత్కరింపజేసుకోవటానికి విభూతి సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. ఈ విభూతిని గోమయం నుంచి తయారు చేస్తారు.
గోమయ స్థానం లక్ష్మీదేవి నిలయం. అందుచేత పుష్టభాగం వద్ద లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ గోమయంతో చేసినటువంటి విభూతిని గనక ధారణ చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఇంత గొప్ప విశ్లేషణ విభూతి ధారణకు ఉన్నది. ఉదయం పూట విభూతిని ధారణ చేసేటప్పుడు ఒక చుక్క నీరు వేసి తడిపి ఆ నీటిని అలా అలా రంగరించి విభూతిలో ఈ యొక్క 3 వేళ్లతోనూ ఎడమ నుంచి కుడికి విభూతి ధారణ చేసి ఈ యొక్క బొటన వేలును మధ్య ఉన్నటువంటి విభూతి రేఖ కుడి నుంచి ఎడమకు రాయాలి. విభూతిని అలంకరించుకునేటప్పుడు ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రం కానీ లేక మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ ధ్యానం చేస్తూ ధారణ చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 6:26. తిథి తదియ రాత్రి 11:43 వరకు. నక్షత్రం అశ్విని ఉదయం 9:23 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:12 వరకు. మరల సాయంకాలం 6:02 నుంచి 7:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:22 నుంచి 11:12 వరకు. మరల మధ్యాహ్నం 3:20 నుంచి 4:09 వరకు. అమృతకాలం రాత్రి 2:47 నుంచి 4:14 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకు. నేటి విశేషాలు: సౌభాగ్య గౌరీవ్రతం, అలాగే మత్స్య జయంతి. సౌభాగ్య గౌరీవ్రతాన్ని ఆచరించడం ద్వారా స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. సౌభాగ్యం అంటే అర్థం ఏమిటి? మంచి భాగ్యము అని. మంచి భాగ్యం స్త్రీలు దేన్ని మంచి భాగ్యంగా భావిస్తారు అంటే భర్త అనుకూలంగా ఉండడం. సామాన్యంగా సౌభాగ్యం అంటే లోకంలో వాడుక ఏముంది అంటే భర్త జీవించి ఉండడం అనే భావన ఉంది. కానీ నిజమైన భాగ్యం, సౌభాగ్యం అనే అంశం శాస్త్రీయంగా పరిశీలన చేసినప్పుడు భర్త అనుకూలంగా ఉండడం అనే దాన్నే ఉత్తమ సౌభాగ్యంగా భావన చేశారు. కాబట్టి భర్త సానుకూలమైనటువంటి వాతావరణంలో ఆమెకు అనుకూలంగా ఉండడం అనేటువంటి సత్ఫలితాన్ని ఇవ్వడమే సౌభాగ్య గౌరీ వ్రతం యొక్క సత్ఫలితం. ఈ విధంగా సౌభాగ్య గౌరీ వ్రతాలను ఆచరించడం ద్వారా స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. ఇక ఈరోజు మత్స్య జయంతి. మత్స్యావతారాన్ని మనం పూజించడం ద్వారా ఏం సిద్ధిస్తుంది అంటే
సృష్టికి మూలంగా భావిస్తాం అన్నమాట మత్స్యావతారాన్ని. ఎందువలన సృష్టి అంతమైపోయిన సమయంలో ఆ మనువు వారిని భూమినే ఒక నావగా చేసుకుని మొత్తమంతా సముద్రం అయిపోయిన పరిస్థితులు ఆ విత్తనములు అయినటువంటి వాటిని అన్నింటినీ దాంట్లో పెట్టుకుని సప్తఋషులను దాంట్లో ఎక్కించుకుని తీసుకువెడుతుంటే వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకన్నిటికీ ఆ మత్స్యస్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి సమాధానాలు చెప్తాడు. అదే మత్స్య పురాణం అయింది. కాబట్టి మనం ఆయన్ని ప్రార్థించుకోవడం ద్వారా భూమి పంటలు పండుతుంది, అలాగే సంతానోత్పత్తి బాగుంటుంది, అదేవిధంగా జ్ఞానము యొక్క సిద్ధి కలుగుతుంది. అంటే వేదములు, పురాణములు, ఉపనిషత్తులు వీటన్నిటిలో ఉండేటువంటి జ్ఞానాన్ని కూడా మనం పొందాలి అంటే ఆ మత్స్యావతారాన్ని పూజించుకోవాలన్నమాట. విద్యార్థులు ఈ మత్స్యావతారాన్ని పూజించడం ద్వారా నిత్య చైతన్యశీలుడు అవుతారు. కాబట్టి పిల్లల్లో నిత్యోత్సాహము వృద్ధి చెంది నిరంతరము జ్ఞానార్జన చేయడానికి ఈ మత్స్యావతారాన్ని పూజించడం అనేటువంటిది చాలా మంచిది, ఆరోగ్యకరమైనది కూడా. కాబట్టి మనం ఆ మత్స్యావతారాన్ని పూజించడం ద్వారా ఆరోగ్యం, నిత్యోత్సాహం, విద్య అన్నిటినీ కూడా మనం సాధించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. కొద్దిపాటి సంపద కొరకు కొండంత పాపాలు చేయవద్దు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే. పూర్ణః మాసో భద్రంతే దీయతాం మమ దక్షిణ. కాలం గడిచిపోతుందని 4 రోజులు అయిపోయింది ఏదన్నాడు ఇక్కడ. 4 రోజులు అంటే నువ్వు లెక్క తప్పేసో ఇంకా 1 రోజు ఉన్నదయ్యా అన్నాడు. 1 రోజు ఉందిట. తిష్టచ్యేక దినార్థం. ఆ రోజు పొద్దున మళ్ళీ అడిగాడు. ఇంకుందిగా చూడు, ఇంకా సాయంత్రం లోపల ఏది జరగలేదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఎవరూ రాలేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. వెంటనే నేను మళ్ళీ మధ్యలో వస్తూ ఉంటాను, నేను నా పనికి ఊళ్ళోకి వెళ్తాను, మధ్యలో వచ్చి చూస్తూ ఉంటాను. నువ్వు కానీ దక్షిణ ఇవ్వలేదేమో. నేను అప్పుడే అన్నాను ఇవ్వనండి వెళ్ళిపో అన్నాను. ఇస్తానన్నావుగా, ఇవ్వకపోతే శపించిపోతాను సుమా సాయంత్రం లోపల అన్నాడు ఇక్కడ. అది కూడా చెప్పిపోయాడు. కూర్చున్నాడు. పక్కన భార్యతో చెప్పుకుంటున్నాడు. కష్టాలు ఎవరితో చెప్పుకుంటాడండి? నేను ప్రతిగ్రహణం చెయ్యకూడదు. నేను యజ్ఞం చెయ్యడము, చదువుకోవడము, దానం చేయడమే తప్ప ప్రతిగ్రహణం చేయను. అందుకని ప్రతిగ్రహణం చేయను. ఎవరిని అడుగుతాను ఇక్కడ? ఎవరిని అడగలేను నేను. కనుక మిగిలింది ఏంటయ్యా అంటే నన్ను ఎవడైనా కొంటే చాలా బాగుంటుంది చూస్తున్నాను. వాడి దాస్యం చేస్తాను. అది ఎవరికి చేయాలో అన్నీ చాలా ఉన్నాయి. ఒకవేళ నేను కానీ దక్షిణ ఇవ్వకుండా మాట నిలుపుకోకపోతే నా తర్వాత బ్రతికేంటో నాకు తెలుసు అన్నాడు. అంటే పూర్వం ధర్మాన్ని నమ్మేవారండి. ఒక మంచి పని చెయ్యకపోతే దుర్గతి వస్తుందని నమ్మేవారు. శాస్త్రం చెప్తుంది అంతే, నమ్మకం. అది దీన్నే శ్రద్ధ అంటారు. మరో లోకమే లేదనుకుంటే నాస్తికత. మరేమున్నది ఇక్కడ? ఆస్తికతని పాటించడమే శ్రద్ధ. అది చాలా ప్రధానం. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. పరమొకటి ఉంది, ఈ కనబడేదే సత్యం కాదు అని ఉండాలి. ఇక్కడ చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ఇందులో భయపట్టడం కాదు, భరోసా ఉంది. చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుందని మంచి చేద్దాం, బాగుంది కదా. చెడు చేస్తే దుష్ఫలితం, మంచి చేస్తే సత్ఫలితం. అంటే మంచి చేయడానికి అవకాశం ఉంది కదా. మొత్తానికి ధర్మనిష్టలో ప్రధానమైన భాగం ఏంటంటే ఇక్కడ కష్టపడితే కష్టపడ్డాం కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది. దానికోసం కష్టపడినా సరే ధర్మాన్ని అంటుపెట్టుకోవాలి. అందుకే ఉత్తమ ధర్మజీవనం సుఖంగా బ్రతకాలని చూడదు, ధర్మంగా బ్రతకాలని చూస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ జీవితం సుఖంగా బ్రతకడం పరమార్థం కాదు, ధర్మంగా బ్రతకడం పరమార్థం. నేర్పుతున్నామా పిల్లలకి? అందుకే సుఖం జీవితం కంటే ధర్మ జీవితం గొప్ప. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా ధర్మంగా సంపాదించిన తృప్తితో చచ్చిపోవాలండి. అని కష్టపడ్డా తృప్తిగా పోయేవాడు ఎవడయ్యా అంటే ధర్మం ఉన్నవాడు. ఎంత సుఖపడ్డా బాధతో పోయేవాడు ఎవడంటే ధర్మం లేనివాడు. ఇది తెలుసుకోవాలి. భారతీయ సంస్కృతి ప్రపంచ నాగరికతకు నేర్పిన గొప్ప పాఠం అండి ఇది తెలుసుకోవాలి. అది దానికి ఆదర్శం హరిశ్చంద్రుడు. అందుకే చెప్తున్నాడు, నేను కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే బ్రహ్మహత్యాపాతకం నాకు వస్తుంది. నేను తర్వాత జన్మ క్రిమికీటకాలుగా జన్మలు నాకు వస్తాయి. తర్వాత లేదా ప్రేతతాం యాస్యే, ప్రేతత్వంతో తిరుగుతాను. అసలు మరొక దేహం ధరించే యోగం కూడా లేకుండా తిరుగుతాను. ఇలాంటి పరిస్థితులు వస్తాయి.
అని అంటే భార్య చెప్తాను చూడండి ఇక్కడ. ఎందుకంటే భర్త ఏం చెయ్యాలా అని దిగులు పడ్డప్పుడు ప్రత్యువాచ తదా పత్ని బాష్పగద్గదయా గిరా చజ చింతాం మహారాజా. ఓ మహారాజా, చింతని విడిచిపెట్టు, స్వధర్మమనుపాలయ, ధర్మాన్ని పాటించు. ఒక్కటి తెలుసా, సత్యాన్ని విడిచిపెట్టిన వాడిని ప్రేతను ఎలా దూరం గుంచుతారో అలా దూరం గుంచాలి అన్నాడు. ఏమి మాట చెప్పిందని ఇక్కడ తల్లి. ప్రేతవద్వర్జనీయో హి నరః సత్య బహిష్కృత నాత పరతరం ధర్మం వదంతి పురుషస్య చ. పురుషుడికి సత్యానికి మించిన ధర్మం లేదు సుమా. అందులో నువ్వెవరివి? యాదృశం పురుష వ్యాఘ్ర. ఒక సైనికుడు డీలా పడిపోతూ ఉంటే పైన ఉన్నటువంటి అధికారి ఎలా ప్రోత్సాహపరుస్తాడో అలా ఉంటుంది. హే పురుష వ్యాఘ్ర, పురుషుల్లో పులి వంటివాడా, స్వసత్యస్యానుపాలయ, నీ సత్యాన్ని నువ్వు పాలించు. ఎందుకంటే సత్యాన్ని విడిచిపెడితే ఎంతకాలం నువ్వు చేసిన అగ్నిహోత్రం, నువ్వు చేసిన దానములు, నువ్వు చేసిన జపాలు వ్యర్థమవుతాయి. అసత్యం చేత అంతవరకు చేసినటువంటి తపస్సులు క్షీణిస్తాయి. అగ్నిహోత్రం అధీతంచ దానాద్య సకలాక్రియా భజంతి తస్య వైఫల్యం వాక్యం యస్య అనృతం భవేత్. సత్యానికి అంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి ఇక్కడ. సత్యం అహింస శౌచం అస్తేయంలో మొదటి స్థానం దేనికి? సత్యానికే, ధర్మం. కనుకనే సత్యం అత్యంతముదితం ధర్మశాస్త్రేషు ధీమతాం. భార్య అంటే ఇదండి ఇక్కడ. శాస్త్రాన్ని చెప్తోంది ఇక్కడ. కష్టపడితే పడ్డాం కానీ ధర్మాన్ని విడిచిపెట్టకు సుమా. తారణాయ అనృతం తద్వత్ పాతనాయ అకృతాత్మనాం. నువ్వు అమృతత్వాన్ని పొందాలి అంటే, తరించాలంటే సత్యాన్ని పాటించాలి. విడిచిపెడితే ఇహము ఉండదు, పరమము ఉండదు. ఒక్క మాట చూడు, వందలాది అశ్వమేధాలు ఒక ఎత్తు, సత్యం ఒక్కటి ఒక ఎత్తు. నీకు తెలుసో లేదో, యయాతి చక్రవర్తి ఎన్నో గొప్ప పనులు చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఒక్క అసత్యం చేసి కింద పడ్డాడు తెలుసా నీకు? తర్వాత మళ్ళీ చాలా చాలా జరిగాయి, అది వేరే విషయం. కనుకని ఆ కథ గుర్తు చేసింది. అంటే ధర్మాన్ని చెప్పేటప్పుడు, ధర్మం చెప్పడం ఒకటి, ఎగ్జాంపుల్ ఒకటి కూడా. అది ధర్మం చెప్పడం అదే మాట, తీరది. ఇలా చెప్తూ ఇంకో మాట అన్నది. ఆవిడే పరిష్కారం చెప్తుంది. ఊరికైనా సత్యం మీద నిలబడి, సత్యం మీద నిలబడి అంటే పాప ఆయన నిలబడే ఉన్నాడు, ఏం చేయాలని తోచట్లేదు. అప్పుడు ఆవిడ చెప్తోంది, మన దాంపత్యానికి ఫలం ఏమిటి? ఎప్పుడైనా దాంపత్యానికి ఫలం పుత్ర ఫలా స్త్రియ, సత్పుత్రుణ్ణి పొందడం. అది జరిగిందిగా, నా కారణంగా నీకు సత్పుత్రుడు కలిగాడు. కాబట్టి ఇప్పుడు నేను నీ ధర్మరక్షణకు సహకరించాలి. అప్పుడు నా ధర్మపత్ని నామం సార్థకమవుతుంది. నేను నీకు చెప్తున్నది ఏంటంటే, నువ్వు నన్ను ఎవరికైనా దాసిగా అమ్మివేయు. చక్కగా చెప్పి, ఈమెచ్చిందని సలహా. నన్ను ఎవరికైనా దాసిగా అమ్మివేయు, నీకేమీ దోషం ఉండదు సుమా. ఎందుకంటే ప్రస్తుతం నీకు అసత్య దోషం అంటకూడదు. లేకపోతే వాళ్ళ లోపల నువ్వు డబ్బు ఇవ్వకపోతే ఏమవుతుంది పరిస్థితి ఇక్కడ? అసత్య దోషం నీకు అంటితే నీతో పాటు మేము పూర్వతరాలు నరకాల్లో పడతాం. ఇప్పుడు కష్టపడితే పడ్డాం కానీ ధర్మాన్ని కాపాడుకోవాలి, శాశ్వతమైన సుఖాన్ని కాపాడుకోవాలి. కనుక నన్ను దాసిగా అమ్మివేయు అనగానే భోరుమని ఏడ్చాడు. ఒక్కసారి ఏడ్చి ఎంత మాట అంటే, హరిశ్చంద్రుడికి ఊహామాత్రంగా కూడా ఆలోచన రాలేదు. ఇది తెలుసుకోవాలి. మహద్దుఃఖమిదం భద్రే కిం తవ స్మిత సల్లాప మమ పాపస్య విస్మృత. అంటే నువ్వు ఇప్పుడు దాసిగా నన్ను వదిలి వెళ్ళిపోతావా? నువ్వు నీ చిరునవ్వు, నీ చల్లని మాట నేను ఎలా మరిచి ఉండగలను చెప్పు అన్నాడు ఇక్కడ. ఇవే ఇన్నాళ్ళు వాటితోనే నేను హాయిగా ఉన్నాను. పురుషుడి ధర్మం స్త్రీ అనుకూలత మీద ఆధారపడి ఉంది సుమా. నీ వల్ల నేను ఇన్నాళ్ళు చేసి ధార్మికుడు అనిపించుకున్నాను. కారణం నీ సహకారం వల్ల. ఆహా త్వయా కథం యోగ్యం వక్తుమే తత్ శుచిస్మితే. ఈ మాట అన్నప్పుడు కూడా నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా నిర్మలంగా నవ్వుతూ అంటున్నాను. ఎలా అనగలిగేవి ఈ మాట అని మూర్ఛపోయాడు ఒక్కసారి. అనగానే ఆమె ఒక్కసారి చూడు, మూర్ఛపోయిన వాడికి ఆవిడ నీళ్లు జల్లి తీర్చుతోంది. అప్పుడు పిల్లాడు, అమ్మ ఆకలిస్తోందమ్మా అన్నాడు. నెలలిందో తిండి లేక. శిశుర్దృష్ట్వా క్షుధావిష్ట ప్రాహ వాక్యం సుదుఃఖిత తాత తాత ప్రదేహ్యన్నం మాతర్మే దేహి భోజనం. నాన్న నాన్న ఆకలిస్తోంది, అమ్మ అన్నం పెట్టవా? క్షుణ్మే బలవతీ జాత జిహ్వాగ్రేమేతి శిష్యతి. ఆకలి వేస్తోంది, నోరు ఎండిపోతోందమ్మా అంటున్నాడు. ఆ పిల్లవాడు అలా అంటూ ఉంటే నీళ్లు జల్లి, ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర, లేవయ్యా, ఏమిటది? రుణం ధారయతాం దుఃఖమహన్యహని వర్ధతే. అప్పుంటే దుఃఖం పెరుగుతూనే ఉంటుంది సుమా, అప్పు తీర్చేసుకో, దక్షిణ తీర్చేసేయి అని ఆమె చెప్పి, దీయతాం దక్షిణాసామే యది ధైర్యమవీక్షసే. ఎప్పుడైతే ఇలా అంటున్నదో అప్పుడు వచ్చాడు విశ్వామిత్రుడు. ఏమిటయ్యా ఇంకా దక్షిణేది అన్నాడు. ఇక్కడ ఆమె చెప్పిన మాట ఇది అంగీకరించట్లేదు, దక్షిణ తొందర పెడుతున్నాడు. ఆ సమయంలో
దూరం నుంచి ఒక వేద పండితుడు అనేక మంది శిష్యులతో మంచి సంపన్నుడైనటువంటి వేద బ్రాహ్మణుడు వస్తున్నాడు. ఏతస్మిన్నంతరే తత్ర బ్రాహ్మణో వేదపారగ బ్రాహ్మణైర్బహుభిస్సార్థం నిర్యయౌ స్వగృహాద్ బహిః. ఆ కాశీనగరంలో సంపన్నుడైనటువంటి ఒక వేదవేత్త అనేక మంది శిష్యులతో కలిసి వస్తూ ఉంటే అప్పుడు ఆ రాణి తేరుకున్న రాజుతో అంటుంది, వాళ్ళెవరో వస్తున్నారు, వాళ్ళు నన్ను దాసిగా తీసుకుంటారని అని అడుగు. ఎందుకంటే వాళ్ళకి దాస్యం చేయడం మనకు ధర్మం. బ్రహ్మవేత్తలైనటువంటి వారు, శాస్త్రవేత్తలైనటువంటి వారు సమాజంలో అందరికీ తండ్రి వంటి వారు. ఇది ఆనాటి నియమం ప్రకారంగా చెప్తోంది. ఇక్కడ ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ ఆ విషయం. ఎందుకంటే నేను ఎవరిని ఏమి అడగను, వస్తున్నవాడు సంపన్నుడు కనుక అడుగుతాడైనా అడగడు కనుక నన్ను ఇవ్వు నువ్వు. ఇది చెప్తున్నది ఇక్కడ. ఆ మాట అంటూ ఒక మాట అంటాడండి మహానుభావుడు వ్యాసుడు. ఇది ఎంత జనమేజయంతో వ్యాసుడు చెప్తున్నాడు కదా. కాలసమ విషమకర పరిభవ సమ్మానమానద కాల కాలకరోతి పురుషం దాతారం యాచితారంచ. కాలం ఎంత చెడ్డదయ్యా. అంటే కోటబుల్ కోట్స్ అంటామే అలాంటివి ఇక్కడ. కాల సమవిషమకర, సమము విషమము రెండు చేయగలదు కాలము. ఇవాళ ఒకలా ఉంటే రేపు మార్చేస్తుంది. పరిభవ సమ్మానమానద, అవమానము ఇస్తుంది, సన్మానము ఇస్తుంది. కాలమే ఒకడిని దాతని చేస్తుంది, వాణ్ణి యాచకుడిగా మార్చేస్తుంది. అందరికీ చేతులారా దానాలు చేసినటువంటి మహాభోగి ఇప్పుడు అడుక్కోవలసిన అవసరం ఉండి అడుక్కోలేని పరిస్థితుల్లో ఉంటూ ఎలాంటి స్థితిలో ఉన్నాడయ్యా. అప్పుడు అంటోంది, హరిశ్చంద్ర నువ్వు నన్ను అమ్ము అతడికి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఒక భర్త గురించి ఆర్తితో ఒక భార్య ఎలా మాట్లాడాలో అంత ప్రేమగా మాట్లాడాడు. నీ వంటి భార్య దొరకడం నా అదృష్టం, ఇంతకన్నా ఐశ్వర్యం నాకు ఇంకోటి ఉండదు, నువ్వు నాకు తగిన భార్య అన్నాడు. సీతమ్మ కూడా శబాష్, ఎంత ధర్మం చెప్పారండి. నిజం, మీరు చేయకపోతే రాక్షస సంహారం ఎవరు చేస్తారు? కాబట్టి మీరు ధర్మమునందున్నారంది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వస్తుంది, కానీ దాన్ని శాస్త్రంతో ముడివేసి మాట్లాడుకుంటారు. ఏది చెయ్యవలసినది, ఏది చెయ్యకూడనిది, ఏది చెయ్యవలసినదో ఎవరు ధార్మికంగా చెప్పారో వాళ్ళతో రెండో వాళ్ళు రాజీ పడతారు. రాజీ పడ్డం అంటే సమన్వయాన్ని కుదుర్చుకుంటారు తప్ప అది ఊరికే నా మాట వినలేదు, నా మాట వినలేదు, నా మాట వినలేదు అని సతాయించేయడం కింద ఉండదు. చక్కటి సమన్వయంతో దాంపత్యం నడుస్తూ ఉంటుంది. అసలు శ్రీరామాయణంలో దాంపత్యాలకి పతాక స్థాయి అద్భుతమైనటువంటి ఒక హారాన్ని వేసినటువంటి సర్గ చిట్ట చివర, అయోధ్యకాండ చిట్ట చివర వచ్చినటువంటి సర్గలు. సీతారాములిద్దరూ అత్రి అనసూయల ఆశ్రమంలోకి వెళ్ళారు. అత్రి మహర్షి బాగా వృద్ధుడైపోయాడు. సీతారామ లక్ష్మణుల్ని చూశాడు, ముగ్గురిని స్వాగతం పలికాడు. స్వాగతం పలికి ఆయన ఒక మాట అన్నాడు. తన భార్య గొప్పతనాన్ని చెప్పడానికి చాలామంది పురుషులు ఇష్టపడరు. ఎంతో సంతోషంగా అత్రి మహర్షి రాముడితో చెప్పాడు, రామ నా భార్య అనసూయ, అటు వెడుతోంది ఆవిడ, చూపించాడు. గాలికి అరిటి చెట్టు వణికిపోయినట్టు వణికిపోతోంది ఆవిడ, వృద్ధురాలైపోయింది. ఈమె కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసింది. రామ తపస్సు చేసి జలములు ఇంకిపోతే గంగా నదిని మళ్ళీ ప్రవహింపచేసింది. 10,000 సంవత్సరములు క్షామం వస్తే ఈమెయే అన్నం పెట్టింది. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసింది. వివాహం చేసుకున్న నాటి నుండి నన్ను అనుగమించడం తప్ప ఈమెకి ఇంకొకటి తెలియదు. నన్నంత అనుగమించిన మహాపతివ్రత ఈమె. తన తపశ్శక్తితో సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆపేసింది. ఈమె తన తపశ్శక్తితో కౌశికుని భార్య అడిగితే మళ్ళీ ఆ సూర్యోదయం అయ్యేటట్టుగా చేసి మరణించిన ఆమె భర్త తిరిగి బతికేటట్టుగా అనుగ్రహించింది. ఆమె జీవితంలో ఆవిడ కోప్పడ్డన్నే చూడలేదు. ఆమె అనసూయ. పొంగిపోయాడు రామచంద్రమూర్తి. సీతారామ లక్ష్మణులు ప్రణమిల్లారు. అమ్మా సీతమ్మ అని పిలిచి, రామా నీ భార్యని అనసూయ దగ్గరికి పంపు అన్నాడు. సీత వెళ్ళి ఆవిడికి నమస్కరించి ఆవిడ దగ్గర కూర్చో అన్నాడు రాముడు. లోపలికి వెళ్ళింది. అనసూయ వణికిపోతోంది, వృద్ధురాలైపోయి కూర్చునుంది ఆసనంలో. సీతమ్మ తల్లి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళింది ఆవిడ దగ్గరికి. వెళ్ళి నమస్కరించి, అమ్మా మీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది.
చాలా సంతోషం అమ్మా అని ఆవిడంది. అమ్మా, లోకంలో చాలామందిని చూశానమ్మా, కానీ నిన్ను ప్రశంసిస్తున్నాను, నిన్ను అభినందిస్తున్నాను. ఎందుకో తెలుసా? ధర్మాన్ని పట్టుకున్న భాగ్యానికి. ఈ దేశ వైభవమంతా ధర్మమే. నేను మొదటి రోజు నుంచి మీతో చెప్తున్నాను ఆ మాట. ధర్మమే గొప్పది, ధర్మము కన్నా గొప్పది ఇంకొకటి లేదు. ధర్మో రక్షతి రక్షితః. అమ్మ, పతిని అనుగమించడం భార్య యొక్క ధర్మం, పతి శుశ్రూష భార్య యొక్క ధర్మం, పతిని సేవించడం భార్య యొక్క ధర్మం. ఆ ధర్మం కోసం అంతఃపురాన్ని వదిలేశావు, పుట్టినిల్లు వదిలేశావు, అత్తవారిల్లు వదిలేశావు, ఐశ్వర్యాలు వదిలేశావు, రాజ్యాలు వదిలేశావు. ఒక్క మాట భర్తను అనలేదు. భర్తకి శాంతి స్థానమై అనుగమించి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా సీతమ్మ నిన్ను చూస్తే. నేను ఈ సందర్భంలో నీతో ఒక మాట అనవలసి ఉంటుంది. చాలామంది భర్తని ఐశ్వర్యం కోసం వదిలిపెట్టేస్తుంటారమ్మా, కానీ నాకు నచ్చరటువంటి స్త్రీలు. నువ్వు అలా విడిచిపెట్టలేదమ్మా, భర్తను అనుగమించావు. వాళ్ళు రకరకాలైనటువంటి భావ ప్రకోపాల్లో ఉండి ఏదో ఒక కారణానికి భర్తని నింద చేస్తూ ఉంటారు. భర్త ఈశ్వర స్వరూపమని తెలుసుకోలేరు అంటూ ఆవిడ ఒక్కసారి ఆగి అంది, సీత, నేను చాలా ఆలోచించాను, ఎంతో సాహిత్యం చదివాను. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. అసలు సర్వత్ర యోగ్యం వైదేహి తపకృత విహావ్యయం. ఎంతో కాలం నుంచి చేసిన కొన్ని వేల సంవత్సరముల తపస్సు యొక్క ఫలితం ఎక్కడుంటుంది? తనతోనే ఉంటుంది. నీ చేసిన తపస్సు ఎక్కడుంటుంది? నాలోనే ఉంటుంది, నా నోటి మాటగా ఉంటుంది. నేను చేసిన తపస్సు నన్ను సర్వదా కాపాడుతూ ఉంటుంది. చేసిన తపస్సు తనలోనే ఉన్నట్టు ఒక ఆడదాని కొన్ని కోట్ల సంవత్సరముల తపస్సే ఆమె కంటి ముందు కనపడుతున్న భర్త. తన తపస్ ఫలితానికి తాను దూరం అయిపోవడం ఎటువంటిదో తన భర్తకి దూరంగా ఉండడం అటువంటిది. కానీ సీత, నువ్వు రాముణ్ణి అనుగమించావు, రాముడితో కలిసి ఉంటున్నావు. చాలా గొప్పగా ఉందమ్మా, నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ఒకటి చెప్తాను. భర్త యందు దైవాన్ని చూచి అనుగమించినటువంటి పతివ్రత ఉన్నదే, ఆమె మాత్రం ఈశ్వరుణ్ణే పొందుతుంది. భర్త చెడ్డవాడు కావచ్చు, భర్త నరకానికి పోవచ్చు, భార్య పరమేశ్వరుని యందు ఐక్యమవుతుంది. కారణం ఆమె పాతివ్రత్యమేనమ్మా, ఎవరి కర్తవ్యత నిష్ట వాళ్ళది అని. రాముడితో ఎలా రాగలిగావు అంతమందిని విడిచిపెట్టి? నీ మనసుకి ఎప్పుడూ కష్టం కలగలేదా అని అడిగింది. ఎవరు అడిగింది? అనసూయ. ఏ సామాన్యమైన తల్లి అడగలేదు. అనసూయమ్మతో మాట్లాడేటప్పుడు దాచినా ఆవిడ పట్టుకోగలదు. సీతమ్మ తల్లింది, అమ్మా కిం పునఃశ్లాఘగుణోత్తమ. మహానుభావుడమ్మా నా భర్త. సానుక్రోశో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. ఇది ఒక భార్య దగ్గర భర్త పొందవలసినటువంటి స్థితి. ఆవిడంది, కిం పునర్యో గుణశ్లాఘ్య. నా భర్త గుణములను ఎన్ని మాటలు పొగిడినా సరిపోదమ్మా. అసలు గుణం కనపడాలి కానీ భర్తలో ప్రేమ ఉండాలి కానీ గుణములు తప్పేం కనపడతాయి? నా భర్త గుణములు ఎన్నమ్మా, ఎంత పొగిడినా చాలవమ్మా. అంతటి మహానుభావుడు నా భర్త. పైగా సానుక్రోశో జితేంద్రియ, ఇంద్రియములను గెలిచినవాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళని, ఏ చూపు పడితే ఆ చూపు నా భర్త చూడడం. దశరథ మహారాజు గారు భార్యగా చూసిన ఎవరినైనా నా భర్త తల్లిగానే చూశాడు. ఇంకా చెప్పనా అమ్మా? సానుక్రోశో జితేంద్రియ, ఆయన స్థిరానురాగో, ఆయన ప్రేమ ఇవాళ ఉండడం, ఏదో ఆయనకు అనుకూలమైనటువంటి పని జరిగింది కదా అని ప్రేమగా ఉండడం, ఏదో చిన్న తేడా వచ్చింది కదా అని కోప్పడిపోవడం నా భర్తకి తెలియవమ్మా అందావిడ. నేను ఏదైనా పొరపాటు చేస్తే పాపం తెలియనితనం కదూ, చిన్నది కదూ, తెలియనితనం చేసింది, చెప్తే సర్దుకుంటుందని ప్రేమిస్తాడమ్మా. అంతేకాని నేను తప్పు చేశానని కోప్పడ్డు సుమా. నా తల్లి అంటే నాకెంత ప్రేమో. నీ తల్లిని ఎందుకు ప్రేమిస్తావు అని అడిగితే కారణం ఏం చెప్పను? నీ తండ్రిని ఎందుకు ప్రేమిస్తావు అంటే కారణం ఏం చెప్పను? అలాగేనమ్మా, మాతృవత్ పితృవత్ ప్రియ. అమ్మలా నాన్నలా నాకు నా భర్త అంటే పిచ్చి ప్రేమమ్మా.
అమ్మా, లోకంలో వ్యసనపరుల్ని, ధూర్తుల్ని, తప్పు పనులు చేసే వాళ్ళని కూడా అనువర్తించి పాతివ్రత్యంతో నిలబడిన మహాతల్లులు ఉన్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ ఇంత గొప్పవాడైన భర్తని అనుగమించడం గొప్ప విషయం అమ్మా. నేనేం గొప్పదాన్ని కాదమ్మా అంది సీతమ్మ. అది నా భర్త గొప్పతనం అమ్మా. అటువంటి వాడిని విడిచి ఉండలేక వచ్చాను తప్ప ధూర్తుడైన అనువర్తించిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు గొప్పవాళ్ళు. అంటే యథార్థానికి సీతమ్మ వేలు మీరు ఎటువైపు చూసింది అన్నప్పుడు అప్పటికి కథ జరగకపోయినా ఎవరిని చెప్పాలి? మండోదరిని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అమ్మ అటువంటి భర్తమ్మ నాకు అంటే పొంగిపోయింది తల్లి అనసూయమ్మ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఋషికేశాయ నమః. కనుక మానవుడు ఈ రోజులలో అన్ని విధాలుగాను శ్రమపడి పుణ్యకార్యాలను చేయాలి. ఒకవేళ ఇది నక్షత్రాలు ఇవంతా కూడా చెప్పేవాళ్ళు లేక మనకు ఏదైనా అటు ఇటు అయితే నవరాత్రుల్లో చేయొచ్చు. మహాలామావాస్య వస్తుంది, అట్లా అక్కడ మనం చేసేయచ్చు. పితృదేవతలను తృప్తిపడించవచ్చు. అలా చేయటంతో జీవితానికి సాఫల్యం చేకూరుతుంది. పితృదేవతల స్మరణ చేసుకుంటే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. పితృదేవతల స్మరణ చేసుకోకపోతే జీవితంలో అర్థం ఉండదు. ముందు పుట్టేటువంటి పిల్లలకు కూడా ఆ ఒక సంప్రదాయం తెలియకపోతుంది. ఈ రోజుల్లో చేసినటువంటి తీర్థస్నానము, జపము, హోమము, వ్రతము, దేవపూజ, బ్రాహ్మణ పూజ, పితృశ్రాద్ధము, దేవతలకు నైవేద్యాలు సమర్పించటము, మానవులకు దానం చేయటము, పశుపక్షాదులకు ఆహారం ఇవ్వటం అనేటువంటి ఈ కర్మలు అక్షయమైన ఫలాన్ని ఇస్తాయి. యత్ర యత్ర హరేరార్చ సదేశ శ్రేయసాం పదం, యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రుతాః. శ్రీహరి యొక్క పూజ జరిగే ప్రతి ప్రదేశము పురాణాల్లో గొప్పగా వర్ణించబడ్డ గంగా మొదలైన నదులు ఉండేటువంటి ప్రదేశములు ఎంతో పవిత్రమైనవి. అవి శుభాలకు పుట్టినిళ్ళు వంటివి. పుష్కరము మొదలైన సరస్సులు, మహర్షులు, సిద్ధులు మొదలైన పుణ్యాత్మల నివసించే క్షేత్రములు, కురుక్షేత్రము, గయాసురుడి తలపడిన గయాక్షేత్రము, ప్రయాగ పులహుడి ఆశ్రమము, సాలగ్రామ క్షేత్రము ఎంతో పుణ్య ప్రదేశములు. గయాసురుడి తలపడినటువంటి గయాక్షేత్రము, ప్రయాగ, పులహుడి ఆశ్రమము, సాలగ్రామ క్షేత్రములు ఎంతో పుణ్య ప్రదేశములు. నైమిషారణ్యము, పల్గుణ క్షేత్రము, సేతుబంధము, ప్రభాసము, ద్వారక, కాశీ, మథుర, పంపా సరస్సు, బిందు సరస్సు పవిత్ర స్థానములు. బదరికాశ్రమము, అలకనంద సీతారాముల ఆశ్రమములైనటువంటి చిత్రకూటము మొదలైనవి పవిత్ర ప్రదేశములు. మహేంద్ర, మలయ, సఖ్య, శుక్తిమతు, వృక్షవతు, వింధ్య, పారియాత్రము అనేటువంటి కుల పర్వతములు ఎంతో పవిత్రమైన స్థానములు. శ్రీహరి యొక్క అర్చామూర్తులకు ఆశ్రయములైనటువంటి ఈ స్థానములు ఎంతో పవిత్రమైనవి. కనుక కళ్యాణాన్ని కోరుకునే వ్యక్తి ఈ స్థానాలకు ఎంతో విశ్వాసంతో మళ్లీ మళ్లీ సేవిస్తూ ఉండాలి. ఈ పవిత్రమైన పుణ్య ప్రదేశాల్లో చేయబడినటువంటి ధర్మలు మానవులకు 1000 రెట్లు అధికమైన ఫలాన్ని ఇస్తుంది. ఓ ధర్మరాజా, స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు అంతా ఎవరిచే
వ్యాపించబడి ఉన్నదో ఆ శ్రీహరి ఒక్కడే పూజకు పాత్రుడు అని పాత్ర స్వరూపం తెలిసిన వారితో అగ్రగణ్యులైనటువంటి మహాత్ములు నిర్ణయించారు. ఎవరికి ఈ పాత్ర స్వరూపం తెలుస్తుందో తెలిసినటువంటి మహాత్ములు వీళ్ళు ఎట్లా నిర్ణయించారు ఇది అంటే సర్వాత్మమైనటువంటి పరమాత్ముడు అన్ని దిక్కులు ఉన్నాడనేటువంటిది. అక్కడని రాజసూయ యాగ సభలో బ్రహ్మదేవుడి పుత్రుడైనటువంటి నారద మహర్షి మొదలైన మహర్షులు, దేవతలు, సిద్ధపురుషులు ఉండగా అందరికంటే ముందుగా చేసే అగ్ర పూజకు శ్రీకృష్ణుడు అర్హమైన వాడిగా స్వీకరించబడ్డాడు. ఆ క్షేత్రంలో జీవుల సమూహాలతో నిండి ఉన్న బ్రహ్మాండ కోశం అనేటువంటి మహావృక్షానికి అచ్యుతుడే మూలము కనుక ఆ అచ్యుతుడిని ఆరాధిస్తే సకల జీవులకు తృప్తి కలుగుతుంది. ఈ ఈశ్వరుడే మానవులు, పశుపక్ష్యాదులు, మహర్షులు, దేవతలు మొదలైన ప్రాణుల శరీరాలను సృష్టించి వాటి యందు జీవరూపంగా ప్రకటమవుతున్నాడు. పురములు అనే చెప్పబడేటువంటి శరీరమందు ప్రకటం కావటంతో ఈ ఈశ్వరుడికి పురుషుడు అని సార్థక నామం ఏర్పడింది. స్త్రీ పురుష అనేటువంటి భేదము వ్యవహారానికి మాత్రమే ఇది, అంతే. అన్ని దేహాల్లోనూ ఉండేటువంటి జీవుడు పురుషుడే. అటువంటి ఈ ప్రాణుల యందు భగవంతుడు చైతన్యాంశములోని భిన్నత్వంతో ప్రకటమవుతున్నాడు. కనుక మానవ మాత్రుడు దానము మొదలైన వాటిని పొందటానికి యోగ్యుడు. మనుష్యులలో ఎవరిలో చైతన్య రూపమైన జ్ఞానము ఏ విధంగా ప్రకటమవుతుందో దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క యోగ్యత నిర్ణయించబడుతుంది. త్రేతాయుగము మొదలైన యుగాల్లో మానవులకు పరస్పరం అవమానించుకునేటువంటి లక్షణం అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన మహర్షులు ఉపాసన కొరకు శ్రీహరి యొక్క ప్రతిమను అర్పించాలి అంటే అర్పించటము, ఏర్పరచటం ఇవన్నీ కూడా అంతా చేసుకోవాలి ఆ ప్రతిమ దగ్గర. తరువాత కొందరు ఆ ప్రతిమ యందు చక్కని శ్రద్ధతో పూజలు చేసి ప్రతిమను ఏర్పాటు చేసుకొని దానికి పూజించి ఉపాసిస్తున్నారు. కానీ ఒక ప్రక్క ఇతర మానవులను ద్వేషిస్తూ మరో పక్క ప్రతిమ యందు శ్రీహరిని ఉపాసించినందువల్ల పురుషార్థము లభించదు. ఇంతటితో సప్తమ స్కందంలో 14వ అధ్యాయం సమాప్తము. హరియే నమః.